నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికి. సో గుడ్ మార్నింగ్ అందరికి. ఫస్ట్లీ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో అనిల్ రావిపూడి గారికి, మన క్రికెటర్ తమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చూసినప్పుడు, ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది, అశ్విన్ వచ్చిన డైరెక్టర్ విశ్వక్సేన్కి థ్యాంక్ యూ అమ్మా. నువ్వన్నా గుర్తించిన. అరే పొద్దున షాపులు కూడా ఏమరుస్తున్నా. సో ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది, అశ్విన్ చాలా పగడబందిగా ప్లాన్ చేసావు మైక్. సో బేసిక్ గా ఆ మ్యూజిక్ ఎందుకు తమనన్నా నువ్వు కూడా పెట్టావు కదా వెనక 2 డబ్బులు. నువ్వేం చెప్పు, దుమ్మలు అదురుతున్నాయి, ఏమంటారు కానీ కడుపులు అదురుతుండే. డెఫినెట్లీ వెరీ ఇంపాక్ట్ఫుల్ ట్రైలర్. అశ్విన్ దిస్ ఫిలిం షుడ్ ఇది ఉండిపోవాలనుకుంటున్నా నీ కెరియర్ లో. లైక్ బిఫోర్ శివం బజే, బిఫోర్ శివం బజే, ఆఫ్టర్ శివం బజే అవ్వాలనుకుంటున్నా నీ కెరియర్ లో. అండ్ మనిషి చాలా మంచోడు, అస్సలు కల్మషం ఉండదు. జిమ్ లో కలిసినప్పుడు కూడా ఈ ఆల్వేస్ రూటెడ్ ఫర్ మీ. అండ్ ఈ రోజు నాకు రావడం కుదరకపోతే నేను గిల్టీ ఫీల్ అవుతుండే అశ్విన్. సో దిస్ ఫిలిం షుడ్ క్రియేట్ ఎ న్యూ మార్క్ ఇన్ యువర్ కెరియర్. అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. అండ్ డెఫినెట్లీ అందరు చెప్పినట్టు ట్రైలర్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది దేర్ ఈజ్ సమ్ పవర్ బిహైండ్ దిస్ అని చెప్పి. సో అది షూర్ అనుకుంటున్నా. అండ్ August 1st ఆడియన్స్ అందరూ కలిసి అశ్విన్ కి బర్త్డే గిఫ్ట్ ఇస్తారు అనుకుంటున్నా బాక్స్ ఆఫీస్ తో. సో థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ క్వశ్చన్. ఆయన మాట్లాడినారు, ఆయన స్పీచ్ కొంచెం హోల్డ్ చేస్తున్నారు అనమాట. బిఫోర్ ఆది గారు మాట్లాడే ముందు విశ్వక్సేన్ గారు మీరు చెప్పండి, శివుడి పాత్ర ఎవరికి? అంటే ఆల్రెడీ బాలబాబు గారు అని చెప్పారు. మేము మళ్ళీ ఆ ఆన్సర్ ని మేము తీసుకోదలుచుకోవట్లేదు, వేరే ఆన్సర్ ఏది మేము లాక్ చేసేసాం. ఆన్సర్ అక్కడ నేనే చేస్తాను. బాగుంటుంది, ఖచ్చితంగా ఉగ్ర రూపమే పెట్టాలి అక్కడైతే. సో శివుడు అనగానే మీకు లైక్ ఏం గుర్తొస్తుంది? అండ్ మీ లైఫ్ లో జరిగిన? నాకు డెఫినెట్లీ గామి గుర్తొస్తుంది. ఎందుకంటే నేను వారణాసిలో 15 రోజులు అఘోరా పాత్రలో తిరుగుతుండే. అప్పటికి ఇంకా ఫలక్నామాస్ రిలీజ్ కాలేదు. ఈ నగరానికి ఏమైంది, రిలీజ్ అనౌన్స్మెంట్ అయింది అంతే. సో అప్పటికి ఇంకా మనం అక్కడ ఉండే కొంతమంది తెలుగులు కూడా గుర్తుపెట్టడానికి స్కోప్ లేదు. చాలా రోజులు నేను నిజంగా అఘోరాని అనుకుని చాలా మంది వచ్చి భిక్ష చేశారు నాకు. నవ్వే మ్యాటర్ కాదు, బేసికల్లీ అక్కడ చాలా మంది అఘోరాలను చూస్తుంటే నేను. సో దే బిలీవ్ మీ, ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్. ఆ టైంలో కొంచెం ఒక జోన్ లో ఉండే. సో దట్ 15-16 days రిమైండ్ మీ. సో బమ్ భోలేనాథ్ సీరియస్లీ మీరు అసలు చాలా కష్టపడ్డారు, అంతే మంచి అప్రిసియేషన్ కూడా రావడం జరిగింది. అండ్ కాదు, లాస్ట్ పంచ్ ఆది